Okay, good morning. Everybody కనిపిస్తుందమ్మా? Yes, sir. So previous class లో we have started discussing the atomic bonds. So basically atomic bonds ని ఎలా క్లాసిఫై చేసాం మనం? ఏ టైప్ ఆఫ్ అటామిక్ బాండ్స్ ఉన్నాయి? ఆటమ్స్ మధ్యలో ఆ ఉన్న బాండ్స్ ని 2 టైప్స్ లో క్లాసిఫై చేసాం. బేసిక్ క్లాసిఫికేషన్. Ionic to covalent bonds. ప్రైమరీ బాండ్ సెకండరీ బాండ్ ప్రైమరీ బాండ్స్, సెకండరీ బాండ్స్. సో మీరు చెప్పిన ఈ అయానిక్, కోవలెంట్, మెటాలిక్ బాండ్స్ అనేవి దే కమ్స్ అండర్ ప్రైమరీ బాండ్స్. తర్వాత ఈ వాండర్వాల్స్ బాండ్స్ లైక్ వాండర్వాల్స్ ఫోర్సెస్, హైడ్రోజన్ బాండ్స్ అనేవి దే కమ్స్ అండర్ సెకండరీ బాండ్. ప్రైమరీ బాండ్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెకండరీ బాండ్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద సబాటామిక్ స్ట్రక్చర్. సబాటామిక్ స్ట్రక్చర్ అంటే ఆటమ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూసాం. న్యూక్లియస్, ప్రోటాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. తర్వాత వి కమ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆటమ్స్ మధ్యన అవి ఎలా అటాచ్ అయి ఉంటాయి, ఆ బాండ్స్ ఏంటి చూసాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ ఆటమ్ అనేది బాండ్స్ ఉంటుంది, బట్ అవి ఎలా అంటే ఏ ప్లేస్లో అరేంజ్ అయి ఉంటాయి. ఆటమ్ మధ్య బాండ్స్ ఉంటాయి, అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం డీల్ చేసేది ఈ అటామిక్ అరేంజ్మెంట్ని డీల్ చేస్తాం. సబాటామిక్ స్ట్రక్చర్ అయిపోయింది, ఆటమ్స్ మధ్య బాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం డీల్ చేసేది ఏంటంటే ఈ ఆటమ్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం బేసికల్గా ఎనీ ఫిజికల్ మ్యాటర్ని, ఓకే, సో ఆ ఫిజికల్ మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ దీస్ 4 ఫిజికల్ స్టేట్స్. ఒకటి సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే గ్యాసియస్ స్టేట్, లేకపోతే ప్లాస్మా స్టేట్. సో ఈ 4 స్టేట్స్లో ఈ ఆటమ్స్ కానీ ఈ అయాన్స్ కానీ ఎలా ఉంటాయో చూద్దాం. సో బేసికల్గా ఈ సాలిడ్స్ ఆటమ్స్ ఎలా ఉంటాయి, నువ్వు సాలిడ్స్లో ఉన్న ఆటమ్స్ చూస్తే, సో ద మాలిక్యూల్స్ దట్ మేకప్ ద సాలిడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రెగ్యులర్ రిపీటింగ్ ప్యాటర్న్స్. సో ఒక రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆటమ్స్ ఉంటుంది, ఓకే. రెగ్యులర్గా ఒక రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, అదే ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఆఫ్ ఆటమ్స్ ఉంటుంది సాలిడ్స్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాలిడ్స్, దట్ టు క్రిస్టలైన్ సాలిడ్స్ అనుకోండి, ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉంటుంది. ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్సే త్రూఅవుట్ ద సాలిడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఆ గ్రూప్ ఆఫ్ ఆటమ్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఏ కేసులో అంటే ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్. బట్ లిక్విడ్లో తీసుకుంటే ఆటమ్స్ ఉంటాయి, బట్ దీనంత స్ట్రాంగ్గా అవి అరేంజ్ అయ్యండు, దగ్గరగా అరేంజ్ అయ్యండు, ఇలా రెగ్యులర్ అరేంజ్మెంట్ కూడా ఉండవు. సో ద మాలిక్యూల్స్ దాట్ మేకప్ ద లిక్విడ్ ఫ్లో ఈజీలీ అరౌండ్ వన్ అనదర్. సో రెగ్యులర్ రిపీటింగ్ ప్యాటర్న్ ఏమి ఉండవు, ఎలా పడితే అలా ఫ్లో అవుతూ ఉంటాయి, ఓకే. అండ్ దే ఆర్ కెప్ట్ ఫ్రమ్ ఫ్లయింగ్ అపార్ట్ బై అట్రాక్టింగ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్. అంటే బయటికి వెళ్ళిపోకుండా వాటి మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల అలాగే ఒకదాంతో ఒకటి పొజిషన్లో ఉంటాయి, ఓకే. అండ్ లిక్విడ్ అజ్యూమ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. సో నువ్వు ఏ కంటైనర్ షేప్లో లిక్విడ్ని పోర్ చేస్తావో ఆ షేప్ని అజ్యూమ్ చేసుకుంటాయి. తర్వాత గ్యాస్ తీసుకుంటాయి. సో గ్యాస్లు ఏంటంటే సో దీనికన్నా ఇంకా ఫ్రీగా ఉంటాయి. సో దే విల్ ఫ్లై ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ ఫ్లై అవ్వవు, బట్ హియర్ ఆటమ్స్ అనేవి ఫ్లై అవుతూ ఉంటాయి. అలా బట్టి ఏ పొజిషన్ కంటే ఆ పొజిషన్కి మూవ్ అవుతూ ఉంటాయి, అంటే గ్రేటర్ స్పీడ్. అండ్ సో దే ఆర్ సో ఫార్ అపార్ట్ దట్ దేర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఇంకా మీరు హై స్టేజ్కి వెళ్తే ప్లాస్మా ఉంటుంది. సో ఇట్ అకర్స్ అట్ వెరీ హై టెంపరేచర్స్. సో వెరీ హై టెంపరేచర్స్ స్టార్ట్స్ atom lose their electrons and they will become as the positive ions and negative cores, okay. సో దాన్ని మనం ప్లాస్మా అంటారు. సో బేసికల్గా ఒక ఫిజికల్ మ్యాటర్ అనేది ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, ప్లాస్మా స్టేట్. మనం ఏం డీల్ చేస్తామంటే మనం ఎస్పెషల్లీ మనం ఏదైనా మెకానికల్ కాంపోనెంట్స్ డీల్ చేసేటప్పుడు, ఏదైనా ఒక కాంపోనెంట్ని తయారు చేసేటప్పుడు వి మెయిన్లీ డీల్ విత్ దీస్ 2 స్టేట్స్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్తోనే డీల్ చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కాంపోనెంట్ని తయారు చేయాలనుకోండి, ఏదో ఒక మెకానికల్ కాంపోనెంట్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నట్ అండ్ బోల్ట్ని తయారు చేయాలి, ఓకే. సో కాస్టింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఆ కాస్టింగ్ అనే ప్రాసెస్లో ఏం చేస్తారంటే
ఫస్ట్ లిక్విడ్ తీసుకుంటారు. అంటే నువ్వు ఇప్పుడు ఐరన్తో తయారు చేయాలనుకుంటే ఆ నట్ అండ్ బోల్ట్ని ఫస్ట్ ఒక మోల్టన్ లిక్విడ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో కరిగి ఉన్న ఐరన్ లిక్విడ్ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే ఒక షేప్లోకి పోర్ చేస్తారు. ఆ షేప్ అనేది ఎలా ఉంటుందంటే ఈ బోల్ట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. సో ఈ ఐరన్ లిక్విడ్ని ఈ బోల్ట్ షేప్లో ఉన్న క్యావిటీలోకి పోర్ చేస్తారు. పోర్ చేసిన తర్వాత ఆ ఐరన్ లిక్విడ్ని కూల్ చేస్తారు. కూల్ చేస్తే ఆ లిక్విడ్ మొత్తం దేనిగా కన్వర్ట్ అవుద్ది? సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది. సో సాలిడ్గా కన్వర్ట్ అయ్యాక ఆ వచ్చిన సాలిడ్ అనేది ఏ షేప్లో ఉంటుంది? ఇప్పుడు సో ఒక క్యావిటీ క్రియేట్ చేసాం, అది బోల్ట్ షేప్లో ఉన్న క్యావిటీని క్రియేట్ చేసాం. దానిలోకి మోల్టన్ లిక్విడ్ని పోసిన తర్వాత దాన్ని కూల్ చేసి సాలిడిఫై చేసాం. అది ఇప్పుడు ఏ షేప్లో ఉంటుంది? బోల్ట్ షేప్లో ఉంటుంది. బేసికల్గా ఇప్పుడు ఈ లిక్విడ్స్ నుంచి వచ్చే సాలిడ్స్ అనేవి దే క్యాన్ బి ఆఫ్ 2 టైప్స్. మన లిక్విడ్స్ నుంచి మనం కూల్ చేసినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ సాలిడ్ ఏంటంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. సెకండ్ టైప్ ఆఫ్ సాలిడ్స్ని ఏమంటారంటే నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. లేకపోతే దీనికి ఇంకో నేమ్ ఏంటంటే అమార్ఫస్ సాలిడ్స్. సో ఇలా నువ్వు లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఆ వచ్చే సాలిడ్స్ని వీ కెన్ క్లాసిఫై దెమ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి క్రిస్టలైన్ సాలిడ్స్, ఇంకొకటి నాన్ క్రిస్టలైన్ ఆర్ అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంది, నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంది చూద్దాం. సో క్రిస్టలైన్ సాలిడ్స్ తీసుకుంటే ఫస్ట్ లిక్విడ్ ఉంటుంది. సో ఈ లిక్విడ్ మనం ఏం చేస్తాం? సాలిడ్గా కన్వర్ట్ చేయడానికి కూల్ చేస్తాం. కూల్ చేసినప్పుడు లిక్విడ్లో ఆటమ్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి ఆటమ్స్. నువ్వేం చేస్తా ఉన్నావు? ఈ లిక్విడ్ని కూల్ చేస్తా ఉన్నావు, ఒక షేప్లోకి ఇచ్చి కూల్ చేస్తా ఉన్నావు. కూల్ చేస్తా ఉన్నప్పుడు ఈ లిక్విడ్లో ఉన్న ఆటమ్స్ అన్ని నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఒక యూనిట్ సెల్ని ఫామ్ చేస్తాయి. యూనిట్ సెల్ అంటే మీరు కొత్తగా అనుకోకండి, ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని ఫామ్ చేస్తాయి. యాజ్ ఆఫ్ నౌ ఇలా అజంప్షన్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఇంకా ఫర్దర్గా కూల్ చేస్తే ఈ ప్యాటర్నే మళ్ళీ రిపీట్ అవుద్ది. సో యూనిట్ సెల్ ఏమవుద్దంటే మళ్ళీ రిపీట్ అవుద్ది. మళ్ళీ ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, సేమ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు చూడండి, నేను ఇది సేమ్ ఇలా ఒక బాక్స్ గీస్తూ ఉన్నాను. ఇదే బాక్స్ ఏమవుతూ ఉంటుందంటే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లెంత్ డైరెక్షన్లో అంటే ఎక్స్ డైరెక్షన్లో రిపీట్ అవుద్ది. ఇదే బాక్స్ అనేది వై డైరెక్షన్లో రిపీట్ అవుద్ది. ఇదే బాక్స్ మీరు డౌన్వర్డ్ అనుకోండి, లేకపోతే అప్వర్డ్ అని అనుకోండి, జెడ్ డైరెక్షన్. సో ఇలా ఆ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఏమవుతా ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలా రిపీట్ అయినప్పుడు వీ హ్యావ్ అ క్రిస్టలైన్ స్ట్రక్చర్. అంటే క్రిస్టలైన్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, అలాగే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏం లేదు. ఆ ఫామ్ అయిన ఆటమ్స్ అనేవి, సాలిడ్లో ఫామ్ అయిన ఆటమ్స్ అనేది ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. సో వీ క్యాన్ సీ ద ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ అనేది ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. వాటిని ఏమంటారంటే అలా ఫామ్ అయిన వాటిని క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. సో ఫస్ట్ ఈ లిక్విడ్లో యూ క్యాన్ కన్సిడర్ యాజ్ ఒక స్మాల్ యూనిట్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యూనిట్ సెల్ ఏమవుద్దంటే రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం రిప్లికేట్ చేస్తాం. యూ కెన్ ఇమాజిన్ లైక్ దట్. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఎక్స్ డైరెక్షన్లో పేస్ట్ చేస్తాం, వై డైరెక్షన్లో పేస్ట్ చేస్తాం, జెడ్ డైరెక్షన్లో పేస్ట్ చేస్తాం. సో ఓవరాల్గా మనకు ఒక క్యూబ్ లాంటి ఫామ్ అయింది అనుకోండి. ఆ క్యూబ్లో ప్రతిది కూడా మనకు సబ్ క్యూబ్ ఉంటుంది. అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ ఉన్న షేప్ని ఏమంటారు, ఆ స్ట్రక్చర్ ఉన్న సాలిడ్స్ని ఏమంటారంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. సో క్రిస్టలైన్ సాలిడ్స్లో లిక్విడ్ నుంచి యూనిట్ సెల్ నుంచి అది మొత్తం రిపీట్ అవుతే క్రిస్టల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక ఎంప్టీ స్పేస్ అనుకోండి. ఇదంతా లిక్విడ్ ఉంది, ఆటమ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఆటమ్స్ ఉన్నాయి. బేసికల్ ఇక్కడ సాలిడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక న్యూక్లియేషన్ స్టార్ట్ అవుద్ది. న్యూక్లియేషన్ ఏంటంటే లిక్విడ్ కాకుండా లిక్విడ్లో నుంచి సపరేట్ అవుతూ ఒక చిన్న సాలిడ్ పార్టికల్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ సాలిడ్ పార్టికల్ అనేది అది ఈ ప్లేస్లో స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ రిపీటివ్ ఆటమ్స్ అన్ని దగ్గరికి వచ్చేస్తాయి, ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. అది ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ కూడా దగ్గరికి వచ్చేస్తాయి ఇలాంటి క్యూబ్ ఆటమ్స్. మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక క్రిస్టల్ లైన్ స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది, ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంటుంది, ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏమైపోతాయి, ఈ రెండు క్రిస్టల్స్ అనేవి మీట్ అవుతాయి. ఇక్కడ ఇంకోటి ఫామ్ అయింది అనుకోండి. ఓకే, సో ఓవరాల్గా ఇవన్నీ ఇలా మీట్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక క్రిస్టల్ 1 ఉంది, ఇక్కడ
ఇక్కడ క్రిస్టల్ 2 ఉంది, ఇక్కడ క్రిస్టల్ 3 ఉంది. దీనేమంటారంటే పాలీక్రిస్టల్ అంటారు, పాలీక్రిస్టలైన్ సాలిడ్ అంటారు. సో ఫస్ట్ లిక్విడ్ ఉంది, లిక్విడ్ ఏం చేసాం మనం, కూల్ చేసాం. కూల్ చేసినప్పుడు ఆ లిక్విడ్ యాటమ్స్ అన్ని దగ్గరకు వచ్చాయి, దగ్గరకు వచ్చి ఒక యూనిట్ సెల్ని ఫామ్ చేసాయి. ఆ యూనిట్ సెల్ అనేది రిప్లికేట్ అవుతుంది. ఈ యూనిట్ సెల్ అనేది ఈ పొజిషన్లో ఫామ్ అవ్వచ్చు, ఈ పొజిషన్లో ఫామ్ అవ్వచ్చు, ఈ పొజిషన్లో ఫామ్ అవ్వచ్చు. ఇలా అది కంటిన్యూస్గా గ్రోత్ అవుతా ఉన్నప్పుడు ఇవన్నీ ఎన్కౌంటర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ క్రిస్టల్, ఇదొక క్రిస్టల్, ఇదొక క్రిస్టల్, ఇలా నంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఎక్కువ ఉంటే దాన్ని పాలీక్రిస్టలైన్ అంటారు. ఈ క్రిస్టల్ వన్ ఇంకో నేమ్ ఏంటంటే వీ కెన్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ గ్రెయిన్, గ్రెయిన్ కూడా అనొచ్చు. ఈ గ్రెయిన్కి మధ్య ఉన్న బౌండరీని వీ విల్ కాల్ ఇట్ యాజ్ గ్రెయిన్ బౌండరీ అంటారు. మళ్ళీ మనకు వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు సాలిడ్ ఎలా ఫామ్ అవుద్దో చూడండి. సో ఒక క్రిస్టలైన్ సాలిడ్ ఎలా ఫామ్ అవుద్ది అంటే ఫస్ట్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ మనం కూల్ చేస్తే యాటమ్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి, దగ్గరకు వచ్చేసి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. అదే స్ట్రక్చర్ని ఇంకా ఫర్దర్గా కూల్ చేస్తే అదే స్ట్రక్చర్ రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీట్ అయిపోయి కంప్లీట్ సాలిడ్గా తయారైపోద్ది. అప్పుడు సాలిడ్లో చూస్తే యాటమ్స్ అనేవి రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఒక పీరియాడిక్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా ఫామ్ అయిన సాలిడ్స్ని మనం క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. ఇలా కాకుండా ఓకే నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఉంటాయి. నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఏంటంటే ఇలా పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఉండవు. యాటమ్స్ అనేవి లిక్విడ్స్లో నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది, బట్ ఆ సాలిడ్లో యాటమ్స్ చూస్తే యాటమ్స్ అనేవి ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉండదు, ఒక పీరియాడిసిటీ కూడా ఉండదు. అంటే ఒక సెట్ ఆఫ్ యాటమ్స్ అనేవి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తే సేమ్ యాటమ్స్ రావు అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. మొత్తం యాటమ్స్ ఉంటాయి. కాన్ ఫైండ్ ద ఓకే, సో వాటిని ఏమంటారంటే అమార్ఫస్ సాలిడ్స్ అంటారు. సో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఉంటే వాటిని క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. నాన్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఉంటే సాలిడ్స్లో వాటిని అమార్ఫస్ సాలిడ్ అంటారు. మనం ఈ రెండింటి గురించి డీల్ చేస్తాం, క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి డీల్ చేస్తాం, దాంతోపాటు అమార్ఫస్ సాలిడ్స్తో కూడా డీల్ చేస్తాం. సో కొన్ని ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి, ఆ డెఫినేషన్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఆల్ సాలిడ్ మెటీరియల్స్ ఆర్ మేడప్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. సో అన్ని సాలిడ్ మెటీరియల్స్ అనేవి యాటమ్స్తో తయారై ఉంటాయి, విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్ ఇన్ సమ్ మెటీరియల్స్. కొన్ని మెటీరియల్స్లో ఈ యాటమ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. సో ఏ సాలిడ్స్లో అయితే ఈ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉంటే ఆ సాలిడ్స్ని క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. అలా కాకుండా ఇలాంటి ఏ స్పెసిఫిక్ ఆర్డర్ లేకపోతే వాటిని ఏమంటామంటే నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటాం, లేకపోతే అమార్ఫస్ సాలిడ్స్ అంటారు. దీంట్లో ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ స్పెసిఫికల్ అరేంజ్ వాటిని ఏమంటామంటే క్రిస్టల్ అంటారు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇలా మొత్తం తీసుకుంటే సో ఇది క్రిస్టల్ 1, ఇది క్రిస్టల్ 2, ఇది క్రిస్టల్ 3. సో వీటిని క్రిస్టల్ అంటారు. సో గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఏవైతే స్పెసిఫికల్గా అరేంజ్ అయి ఉంటాయో వాటిని మనం ఏమంటాం, క్రిస్టల్ అంటాం. తర్వాత లాటిస్, ఇది ఇంకొక వర్డ్ని డిఫైన్ చేస్తారు చూడండి. ఇక్కడ మనం డిఫైన్ చేసింది నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి, అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటి, సారీ నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి, క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి. నెక్స్ట్ క్రిస్టల్ అంటే డిఫైన్ చేస్తారు, నెక్స్ట్ లాటిస్ డిఫైన్ చేస్తున్నారు చూడండి. సో లాటిస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ పీరియాడిక్ అరేంజ్మెంట్ని స్టడీ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ యాటమ్స్ని రీప్లేస్ చేసి యాటమ్స్ బదులు వీ విల్ ప్లేస్ సమ్ పాయింట్స్. యాటమ్స్ బదులు మనం ఏం పెడతామంటే చిన్న చిన్న పాయింట్స్ పెడతాం, ఒక డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాం. అలా డాటెడ్ లైన్స్ని జాయిన్ చేస్తూ ఫామ్ అయిన 3 డైమెన్షనల్ ప్యాటర్న్ని లాటిస్ అంటారు. సో లాటిస్ అంటే ఏం లేదు, మనం ఏం చెప్తా ఉన్నాం, సాలిడ్లో యాటమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాం.
సో వాటిని మనం స్టడీ చేయడానికి ఆటమ్స్ బదులు మనం ఏం చేస్తామంటే ఆటమ్స్ రీప్లేస్ చేస్తూ వీ విల్ పుట్ సమ్ పాయింట్స్, ఇలా డాటెడ్ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తాం ఆటమ్స్ ప్లేస్లో. ఆ ఆటమ్స్ యొక్క సెంటర్ పొజిషన్లో ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ డాటెడ్ లైన్స్ని కనెక్ట్ చేస్తూ, ఓకే, ఇలా ఈ డాటెడ్ లైన్ కనెక్ట్ చేస్తూ ఫామ్ అయిన ఈ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ని లాటిస్ అంటారు. సో లాటిస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ 3 డైమెన్షనల్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ కోయిన్సైడింగ్ విత్ ద ఆటమ్ పొజిషన్. ఇప్పుడు ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, డాట్ ఏం రిప్రజెంట్ చెప్పండి, ఈ డాట్ ఏం రిప్రజెంట్ చేస్తా ఉంది. సో దిస్ ఇస్ లాటిస్ అనుకుంటే డాట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి, ఆటమ్. సో నెక్స్ట్ దేన్ని డిఫైన్ చేస్తున్నారంటే యూనిట్ సెల్ డిఫైన్ చేస్తున్నారు. చూడండి, సో యూనిట్ సెల్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రిపీటబుల్ ఎంటిటీ, ఒక చిన్న రిపీటబుల్ ఎంటిటీ దట్ క్యాన్ బి యూస్ టు కంప్లీట్లీ రిప్రజెంట్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. సో నువ్వు కంప్లీట్గా క్రిస్టల్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయడానికి we will use this unit cell. So it is building block of, you just see, it is the building block of crystal structure. అంటే ఏంటంటే యూనిట్ సెల్ అనేది స్మాలెస్ట్ రిపీటబుల్ ఎంటిటీ, ఒక చిన్న రిపీట్ అయ్యే ఎంటిటీ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. అదే యూనిట్ సెల్ని తీసుకొని ఎక్స్ డైరెక్షన్లో కాపీ పేస్ట్ చేసి, వై డైరెక్షన్లో కాపీ పేస్ట్ చేసి, జెడ్ డైరెక్షన్లో కాపీ పేస్ట్ చేస్తే విల్ హ్యావ్ ఏ సాలిడ్. సో ఇప్పుడు యూనిట్ సెల్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రిపీటబుల్ ఎంటిటీ and it is the building block of the crystal structure. So next చూడండి, ఇక్కడ మళ్ళీ అదే డెఫినేషన్ ఇక్కడ కొద్దిగా మీకు రిప్రజెంట్ చేశారు. క్రిస్టల్ అంటే ఏం లేదు, సో 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్. క్రిస్టల్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద స్పేస్. లాటిస్ అంటే ఏంటి, ఆ ఆటమ్స్ బదులు విల్ పుట్ సమ్ పాయింట్స్, XYZ స్పేస్ తీసుకుంటే సో ఈ ఆటమ్స్ బదులు విల్ పుట్ ద పాయింట్స్, అలా ఫామ్ అయిన దాన్నే మనం లాటిస్ అంటారు. ఈ లాటిస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే మనం వాటిని అనలైజ్ చేయడానికి, ఆటమ్స్ ఉంటే అనలైజ్ చేయడం కష్టం కాబట్టి ఇలాంటి లాటిస్ క్రియేట్ చేసామనుకోండి, మనకు ఒక వాటిని అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఏ స్ట్రక్చర్ ఉంది, ఏ స్ట్రక్చర్ రిపీట్ అవుతా ఉంది, ఆ ఐడియా వస్తుంది. అందుకే ఆటమ్స్ బదులు పాయింట్స్ పెడతారు. అలా పాయింట్స్ పెట్టి వచ్చిన 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్నే లాటిస్ అంటారు. సో లాటిస్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ ట్రాన్స్లేషనల్లీ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఎ స్పేస్. క్రిస్టల్ అనేది లాటిస్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ అన్న. మీకు ఇంకా అక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు చూడండి. సో క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకుంటే సో when metal solidifies from a molten state, the atoms arrange themselves into variously orderly configuration with the crystals. సో వాటిని మనం క్రిస్టల్స్ అంటాం. The orderly arrangement of atoms within the crystal is called the crystal structure. So space lattice అంటే డిస్కస్ చేస్తారు చూడండి. In the study of arrangement of atoms, the atoms are replaced by their centers called lattice points. So ఈ పాయింట్స్ మనం lattice point అంటాం. An infinite 3-dimensional array of these points in the space is called the space lattice. ఈ పాయింట్స్ యొక్క 3-dimensional అరేంజ్మెంట్ని స్పేస్ లాటిస్ అంటారు. ఇక్కడ చూడండి ఎలా రిప్లేస్ చేశారన్నది. ఇది క్రిస్టల్ స్ట్రక్చర్, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. సో వీటన్నిటిని పాయింట్స్తో రీప్లేస్ చేశారు. సో ఈ పాయింట్తో ఇక్కడ రీప్లేస్ చేశారు, ఈ ఆటమ్ని ఈ పాయింట్స్తో రీప్లేస్ చేశారు, ఈ ఆటమ్ని ఈ పాయింట్తో, ఈ ఆటమ్ని ఈ పాయింట్స్తో, ఇలా. సో దీన్ని ఏమంటామంటే మనం స్పేస్ లాటిస్ అంటాం. సో దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు దీన్ని చూసి చెప్పండి, ఈ స్పేస్ లాటిస్ చూస్తే ఏ పార్ట్ రిపీట్ అవుతా ఉంది చెప్పండి, ఏ ఒక్క స్మాల్ యూనిట్ సెల్ రిపీట్ అవుతా ఉంది, అది ఏ షేప్లో ఉంది? ఇక్కడ ఒక షేప్ అనేది రిపీట్ అవుతా ఉంది. ఏ షేప్ రిపీట్ అవుతా ఉంది? క్యూబ్ రిపీట్ అవుతా ఉంది. సో ఇదే ఇలా ఇంకా ఫుల్గా ఇక్కడ చూపించలేదు కానీ ఇదే క్యూబ్ అనేది వై డైరెక్షన్లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత తర్వాత ఇలా మన ఫ్రంట్ కూడా రిపీట్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక పెద్ద సాలిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నువ్వు ఇలా వీటిని స్టడీ చేయడానికే ఈ ఆటమ్స్ బదులు ఇలా పాయింట్స్ పెడితే నీకు ఒక షేప్ వస్తుంది, ఆ యూనిట్ సెల్ యొక్క షేప్ వస్తుంది. సో ఇక్కడ యూనిట్ సెల్ని డిఫైన్ చేశారు చూడండి ఇక్కడ. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ క్రిస్టల్
ఒక క్రిస్టల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ మనం వీ క్యాన్ డిస్క్రైబ్ బై చూసింగ్. సో ఇదంతా స్పేస్ లాటిస్ తీసుకుంటే ఇది యూనిట్ సెల్ అనమాట. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ క్రిస్టల్ క్యాన్ బి డిస్క్రైబ్ బై చూసింగ్ ఏ స్మాలెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది స్పేస్, smallest volume of the space lattice in which atoms are located at some specific lattice sites. This smallest volume which represents a space lattice or crystal structure is called the unit cell. So ఈ మొత్తం స్పేస్ లాటిస్ ని రిప్రజెంట్ చేయాలంటే we can represent with this unit cell. Okay, so space lattice is formed by repeating the unit cell. ఈ స్పేస్ లాటిస్ ఎలా ఫామ్ అవుతుందంటే యూనిట్ సెల్ ని రిపీట్ చేస్తే స్పేస్ లాటిస్ ఫామ్ అవుతుంది in 3 definite directions in the space. Thus, it contains the complete information regarding the atomic arrangement in the crystal. సో నువ్వు ఆ క్రిస్టల్లో ఆటమ్స్ ఎలా అరేంజ్ అయ్యి స్టడీ చేయాలంటే సింపుల్గా ఆ క్రిస్టల్ యొక్క యూనిట్ సెల్ని స్టడీ చేస్తే చాలు. ఎందుకంటే ఆ క్రిస్టల్ని ఫామ్ చేయడానికి యూనిట్ సెల్ని మనం రిపీట్ చేసాం కాబట్టి. సో ఆ యూనిట్ సెల్కి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో క్రిస్టల్ కూడా అవే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ క్రిస్టల్ని చదవాలంటే ఆ క్రిస్టల్లో ఉన్న యూనిట్ సెల్ని చదవాలి. అది ఎలా అంటే ఇప్పుడు లివర్ అనే టిష్యూ ఫామ్ అవ్వాలనుకోండి. సో దేంతో ఫామ్ అవుద్ది ఆ లివర్ అనే టిష్యూ? ఆర్గన్, సారీ టిష్యూ అనేది మళ్ళీ మీకు ఇప్పుడు లివర్ అనే ఆర్గన్ ఫామ్ అవ్వాలనుకోండి. సో లివర్ లేకపోతే హార్ట్ ఏదైనా కానీ అది ఫామ్ అవ్వాలంటే దాని బిల్డింగ్ బ్లాక్ ఏంటి? బయాలజికల్గా మాట్లాడుకుంటే బయాలజికల్ కూడా ఉంటాయి. మీరు ఆల్రెడీ బయాలజీ కూడా చదివారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఏంటి? ఆటమ్స్ వదిలేయండి, దాని తర్వాత ఒకటి ఉంటుంది కదా మీకు సెల్స్ ఉంటాయి. సో లివర్ని మ్యూట్ చేయండి. ఇప్పుడు ఆ లివర్ని కంప్లీట్గా స్టడీ చేయాలంటే ఆ లివర్స్ స్టడీ చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఆ లివర్ ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మెటీరియల్ని స్టడీ చేయాలంటే ఆ మెటీరియల్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ని స్టడీ చేయాలంటే దానిలో ఉన్న యూనిట్ సెల్ని స్టడీ చేయాలి. సో యూనిట్ సెల్ అన్న ఇస్ నథింగ్ బట్ లైక్ బయాలజికల్ సెల్ లాగా అనమాట. యూనిట్ సెల్ ఇస్ నథింగ్ బట్ బయాలజికల్ సెల్కి ఎలాగైతే ఆర్గానిక్ బయాలజికల్ సెల్ ఉంటుందో అలాగే మెటీరియల్కి యూనిట్ సెల్ ఉంటుంది. అండ్ ఈ యూనిట్ సెల్ని సో మీకు ఖచ్చితంగా ఈ క్రిస్టల్ని చదవాలంటే ఈ యూనిట్ సెల్ని చదవాలి, అంటే దీన్ని స్టడీ చేయాలన్నమాట. సో బేసికల్గా ఈ యూనిట్ సెల్ని వీ విల్ స్పెసిఫై దిస్ యూనిట్ సెల్ విత్ ద 6 పారామీటర్స్. 6 పారామీటర్స్తో స్పెసిఫై చేస్తారు. ఆ పారామీటర్ ఎందుకంటే ఇట్స్ 3 డైమెన్షన్ కాబట్టి ఆ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ 3 ఎడ్జెస్. సో ఏ, బి, సి. సో ఏ వాల్యూని బట్టి, బి వాల్యూని బట్టి, సి వాల్యూని బట్టి ఈ ఎడ్జెస్ని డిఫైన్ చేస్తారు. సో యూనిట్ సెల్ ఇస్ డిఫైన్ బై ద వీటిని మనం లాటిస్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో 3 ఎడ్జెస్ ఏ, బి, సి అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ యాక్సెస్. తర్వాత ఇలా 3 ఎడ్జెస్తో రిప్రజెంట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎడ్జెస్ మధ్యలో ఉన్న యాంగిల్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ ఈ ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో ఉన్న ఆ ఎడ్జ్ యొక్క వాల్యూని బట్టి డిఫైన్ చేస్తారు. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని బట్టి మొత్తం యూనిట్ సెల్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏ పారామీటర్స్ని డిఫైన్ చేయాలంటే ఈ లెంత్లో డిఫైన్ చేయాలి. ఎక్స్ డైరెక్షన్ లెంత్ ఏంటి, వై డైరెక్షన్ లెంత్ ఏంటి, జెడ్ డైరెక్షన్ లెంత్ ఏంటి డిఫైన్ చేయాలి ఆ యూనిట్ సెల్ యొక్క లెంత్. తర్వాత ఈ ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి మధ్య ఉన్న యాంగిల్, తర్వాత వై యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి మధ్యన ఉన్న యాంగిల్, తర్వాత జెడ్ యాక్సిస్కి, ఎక్స్ యాక్సిస్కి మధ్యన ఉన్న యాంగిల్. ఇలా మొత్తం 6 పారామీటర్స్ వాడతాం. 3 లెంత్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే మనం లాటిస్ పారామీటర్స్ అంటారు, లేకపోతే లాటిస్ కాన్స్టెంట్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఏ యూనిట్ సెల్ is specified by 3 edges ABC and 3 interaxial angles. Interaxial angles అంటే యాక్సిస్ మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా, బీటా, గామా బిట్వీన్ దెమ్. సో ద యాక్సియల్ లెన్స్ ABC and interaxial angles ఆల్ఫా, బీటా, గామా ఆర్ కాల్డ్ ద లాటిస్ పారామీటర్స్. మీరు ఇక్కడ చూస్తే ఈ జెడ్ వైకి ఉన్న మధ్యన ఉన్న యాంగిల్ని ఆల్ఫా అంటారు, జెడ్ వైకి ఉన్న దాన్ని ఆల్ఫా అంటారు. ఓకే, ఎందుకంటే దీని పర్పెండిక్యులర్ ఎక్స్ ఉంటుంది కాబట్టి ఆల్ఫా తీసుకున్నారు. అలాగే ఎక్స్ వైకి ఉంటే గామా, ఎక్స్ జెడ్కి మధ్య ఉన్న యాంగిల్ బీటా. సో జెడ్ వైకి మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా, ఎక్స్ వైకి మధ్యలో ఉన్న యాంగిల్ గామా, ఎక్స్ జెడ్కి మధ్యలో ఉన్న యాంగిల్ బీటా. సో 3 పారామీటర్స్ అమ్మా, ఏ, బి, సి, ఆల్ఫా, బీటా, గామా. సో ఇలా 6 పారామీటర్స్ ఉంటాయి ఒక యూనిట్ సెల్ని డిఫైన్ చేయాలంటే. సో
నెక్స్ట్ ఏంటంటే బై అసైనింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ద యాక్సియల్ లెంత్ అండ్ యాక్సియల్ యాంగిల్స్. మనం ఏబిసి అని చెప్పాం కదా, ఆల్ఫా బీటా గామా అని చెప్పాం కదా. అండ్ ఇఫ్ యూ ఆర్ అసైనింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ దీస్ వాల్యూస్, ఏకి బికి సికి ఆల్ఫాకి బీటాకి గామాకి, ఇఫ్ యూ అసైన్ ద డిఫరెంట్ వాల్యూస్ అసైన్ చేస్తే వీ విల్ గెట్ ద 7 different types of crystal systems. Okay, we will get 7 different types of crystal system. And then we will get the 7 different types of the unit cells. ఆ యూనిట్ సెల్ ఎలా వస్తాయంటే ఏబిసి వాల్యూస్ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని చేంజ్ చేస్తాం. సో ఈ ఏబిసి వాల్యూని ఆల్ఫా బీటా గామా వాల్యూస్ని చేంజ్ చేస్తే వీ విల్ గెట్ ద 7 different types of unit cells. అండ్ వీటిని ఏమంటారు అంటే దీస్ 7 basic crystal systems. ఈ 7 basic crystal systems ఏమంటారంటే ప్రిమిటివ్ లాటిసెస్ అంటారు. ప్రిమిటివ్ అంటే ఇనిషియల్ లేకపోతే బిగినింగ్ అనుకోండి. ఓకే, సో వి కాల్ దెమ్ యాజ్ ప్రిమిటివ్ లాటిసెస్. ఈ 7 basic crystal systems ఏమంటామంటే ప్రిమిటివ్ లాటిసెల్స్ అంటారు. ఈ ప్రిమిటివ్ లాటిసెల్స్లో ఈ ఆటమ్స్ అనేవి దే విల్ ఆక్యుపై ఓన్లీ ద కార్నర్ పొజిషన్. ఓన్లీ ఈ మన కన్స్ట్రక్ట్ చేస్తాం కదా యూనిట్ సెల్ని, ఆ యూనిట్ సెల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ కార్నర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఓన్లీ కార్నర్ పాయింట్స్లో మాత్రమే ఆటమ్స్ ఉంటాయి. ఈ మధ్యలో కానీ లేకపోతే ఈ సెంటర్లో కానీ ఆటమ్స్ ఉండవు. సో ప్రిమిటివ్ సెల్స్కి ఆటమ్స్ అనేవి ఈ యూనిట్ సెల్ యొక్క కార్నర్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో మొత్తం మనకి ఎన్ని బేసిక్ క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ 7 basic crystal systems. సో ఇవి ఎలా వస్తాయంటే ఇఫ్ యూ అసైన్ ద different values for ABC and alpha beta gamma, we will get these 7 basic crystal systems. సో వీటిని మనం ఏమంటాం అంటే ప్రిమిటివ్ లాటిసెస్ అంటారు. ఈ ప్రిమిటివ్ లాటిసెస్లో ఆటమ్స్ అనేవి దే విల్ ఆక్యుపై ఓన్లీ ద కార్నర్ పొజిషన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆగస్ట్ బ్రావిస్, సో ఇతను ఒక సైంటిస్ట్ లేకపోతే క్రిస్టలోగ్రాఫర్, అంటే ఆ క్రిస్టల్ మీద స్టడీ చేసిన వ్యక్తి, ఫ్రెంచ్ క్రిస్టలోగ్రాఫర్. సో ఆగస్ట్ బ్రావిస్, ఏ ఫ్రెంచ్ క్రిస్టలోగ్రాఫర్, షోడ్ దాట్ దెర్ ఆర్ 14 పాసిబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద స్పేస్. మనం బేసికల్గా ఈ ఆల్ఫా బీటా వాల్యూ చేంజ్ చేస్తే మనకి 7 వచ్చాయి. ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ ఆటమ్స్ అనేవి మనం 14 వెరైటీస్లో అరేంజ్ చేయొచ్చు. He showed that there are 14 possible arrangement of atoms in the space. Okay, ఈ 14 మీరు మళ్ళీ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది ఇది ఏంటి అని చెప్పేసి. సో దీస్ 14 స్పేస్ లాటిసెస్ ఆర్ నోన్ యాజ్ బ్రావిస్ లాటిసెస్. ఆ 14 లాటిసెస్ ఏమంటామంటే బ్రావిస్ లాటిసెస్ అంటారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 14 బ్రావిస్ లాటిసెస్ అంటే ఏం కొత్త ఏం కదమ్మా, ఈ 7లోనే రిపీట్ అవుతాయి, తెలిసిదా. సో ఫస్ట్ నీకు 7 ఉంటాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆ 7 ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా, దీనిలో అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ 7 యూనిట్ సెల్స్ ఏంటి, తర్వాత వాటి యొక్క యాక్సియల్ రిలేషన్షిప్స్ ఏంటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో ఫస్ట్ క్యూబిక్. సో మన యూనిట్ సెల్ అనేది క్యూబిక్ షేప్లో ఉంటుంది. సో మీరు క్యూబ్ తీసుకుంటే ఏబిసి, సో దిస్ ఇస్ ఏ, ఎక్స్ డైరెక్షన్లో ఏ అనుకున్నారు. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న లెంత్ ఏ, వై డైరెక్షన్లో ఉన్న లెంత్ బి, జెడ్ డైరెక్షన్లో ఉన్న లెంత్ సి. ఎక్స్ డైరెక్షన్లో ఏ ఉంటుంది, వై డైరెక్షన్లో బి ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో సి ఉంటుంది. తర్వాత సో కన్సిడర్, సో ఈజ్ ఫాలోయింగ్ దిస్. ఓకే, వీల్ ఆల్సో ఫాలో యాజ్ ఆఫ్ నో. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్ డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ వై డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ జెడ్ డైరెక్షన్. ఇప్పుడు ఏబిసి వాల్యూ ఎలా ఉంటాయి క్యూబ్లో ఏబిసి వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈక్వల్. సో ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి క్యూబిక్ యూనిట్ సెల్లో. యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈ యాంగిల్ ఎలా ఉంటుంది, ఈ యాంగిల్ ఎలా ఉంటుంది, ఈ యాంగిల్ ఎలా ఉంటుంది. క్యూబ్లో ఎంత ఉంటుంది ఆ వాల్యూ, 90 degrees ఉంటుంది. అని ప్రతి యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. ఇది క్యూబిక్ యూనిట్ సెల్. నెక్స్ట్ యూనిట్ సెల్ ఏంటంటే హెక్సాగోనల్ యూనిట్ సెల్. ఇప్పుడు క్యూబిక్ యూనిట్ సెల్ అంటే అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఒక సాలిడ్లో ఈ క్యూబిక్ యూనిట్ సెల్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో. కొన్ని సాలిడ్స్లో ఆ యూనిట్ సెల్ అనేది ఇలాంటి హెక్సాగోనల్ యూనిట్ సెల్ ఉంటుంది. కొన్ని సాలిడ్స్లో ఏమో క్యూబిక్ యూనిట్ సెల్ ఉంటుంది, కొన్ని సాలిడ్స్లో ఏమో హెక్సాగోనల్ యూనిట్ సెల్ ఉంటుంది.
ఇప్పుడు వాటి రిలేషన్షిప్ చూస్తే హెక్సాగోనల్ ఎలా ఉంటుంది చెప్పండి. సో దిస్ ఇస్ హెక్సాగోనల్ యూనిట్ సెల్. ఇక్కడ ఏ ఉంది, వై డైరెక్షన్లో కూడా దీన్ని బి అనుకోండి, జెడ్ డైరెక్షన్లో సి ఉంటుంది. సో మీరు ఆ హెక్సాగోనల్ యూనిట్ సెల్ రిలేషన్షిప్ చూస్తే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి, సో ఏ ఈక్వల్ టు బి బట్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు సి. ఏ అనేది బికి ఈక్వల్గా ఉంటుంది బట్ ఇట్ నాట్ బి ఈక్వల్ టు ద సి. సి వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ అ మోర్ లెంత్ హెక్సాగన్ ఫామ్ చేయాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ యాంగిల్స్ చూడండి. సో యాంగిల్ చూస్తే దీనికి నీకు 90 degrees ఉంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి, సో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎంత ఉంటాయి అంటే 90 degrees ఉంటాయి. ఈ గామా వాల్యూ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన యాంగిల్, ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 degrees ఉంటుంది. హెక్సాగోనల్లో ఏ ఈక్వల్ టు బి బట్ నాట్ ఈక్వల్ టు సి. టూ లెంత్లు ఏమో ఈక్వల్గా ఉంటాయి, ఇంకో దాంతో ఈక్వల్గా ఉండదు. యాంగిల్స్ తీసుకుంటే రెండు యాంగిల్స్ ఏమో ఆల్ఫా బీటా అనేది 90 degrees ఉంటుంది, ఇంకో యాంగిల్ ఏమో 120 degrees ఉంటుంది. నెక్స్ట్ టెట్రాగోనల్ తీసుకుంటే టెట్రాగోనల్ యూనిట్ సెల్. ఈ టెట్రాగోనల్ అంటే ఏం లేదు, క్యూబాయిడ్ షేప్ అన్న. దీన్నే కొద్దిగా మీరు క్యూబ్నే జెడ్ డైరెక్షన్లో ఇంకా ఎలాంగేట్ చేయాలి. ఓకే, సో ఎలాంగేట్ చేస్తే ఏమైపోద్ది, ఏ ఈక్వల్ టు బి ఉంటుంది, ఏ రెండు ఈక్వల్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సి. బట్ యాంగిల్స్ ఏమవుతాయి చెప్పండి, నువ్వు జస్ట్ దీన్నే లెంత్ ఇంక్రీజ్ చేస్తావు జెడ్ డైరెక్షన్లో, అప్పుడు యాంగిల్ చేంజ్ అవుతుందా? యాంగిల్ చేంజ్ అవ్వదు. అందుకే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. ఈ రెండిట్లో సేమ్ ఉంటుంది, క్యూబిక్ యూనిట్ సెల్, టెట్రాగోనల్ యూనిట్ సెల్. మీరు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి అమ్మ, ఎందుకంటే మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. మిగతా అన్నది అంత అవసరం లేదు. సో టెట్రాగోనల్ ఏంటి, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, బట్ యాంగిల్స్ తీసుకుంటే అన్ని 90 degrees ఉంటాయి. నెక్స్ట్ రాంబోహెడ్రల్. సో రాంబోహెడ్రల్ ఏంట్రా అంటే ఈ లెంత్లు ఏమో ఈక్వల్ ఉంటాయి, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న లెంత్, వై డైరెక్షన్లో ఉన్న లెంత్, జెడ్ డైరెక్షన్లో ఉన్న లెంత్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. బట్ యాంగిల్స్ అనేవి 90 degrees ఉండవు, బట్ దే ఆర్ ఆల్ ఈక్వల్. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు ద 90 degrees. సో రాంబోహెడ్రల్లో దాని ఇంకో నేమ్ ఏంటంటే ట్రైగోనల్. ఓకే, ఈ రాంబోహెడ్రల్కి ఇంకో నేమ్ ట్రైగోనల్. దీంట్లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. బట్ క్యూబిక్ సెల్ లాగా ఈ యాంగిల్స్ అనేవి 90 degrees ఉండవు, దే విల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ వాల్యూస్. దాన్ని ఏమంటామంటే రాంబోహెడ్రల్ యూనిట్ సెల్ అంటాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆర్థోరాంబిక్. సో ఈ ఆర్థోరాంబిక్లో యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి, ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి, బట్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉండవు. ఏ వాల్యూ కానీ, బి వాల్యూ కానీ, సి వాల్యూ కానీ ఈక్వల్ ఉండవు. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు క్యూబ్ ఉందని కదా, ఈ క్యూబ్ని ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఇంక్రీజ్ చేయండి, తర్వాత వై డైరెక్షన్లో కూడా ఒక వాల్యూ ఇంక్రీజ్ చేయండి, జెడ్ డైరెక్షన్లో కూడా ఇంకొక వాల్యూకి ఇంక్రీజ్ చేయండి. యాంగిల్స్ ఏం చేయట్లా, జస్ట్ ఆ లెంత్ని చేంజ్ చేస్తా ఉన్నాం. అలా ఫామ్ అయిన దాన్ని ఆర్థోరాంబిక్ అంటారు. సో ఆర్థోరాంబిక్లో ఏ నాట్ ఈక్వల్ టు బి విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు సి, బట్ యాంగిల్స్ తీసుకుంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. సో దీన్ని ఏమంటామంటే ఆర్థోరాంబిక్ అంటారు. సో నెక్స్ట్ యూనిట్ సెల్ ఏంటంటే మోనోక్లినిక్. ఇవన్నీ 7 క్రిస్టల్ సిస్టమ్స్ అమ్మ, లేకపోతే 7 యూనిట్ సెల్స్. సో మోనోక్లినిక్లో ఏంటంటే యాంగిల్స్ అనేవి ఈ లెంత్లు అనేవి ఈక్వల్గా ఉండవు, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. ఒక నిమిషం ఉండండి.
సో నెక్స్ట్ యూనిట్ సెల్ ఏంటంటే మోనోక్లినిక్. ఈ మోనోక్లినిక్లో ఈ లెంత్లు అనేవి ఈక్వల్గా ఉండవు. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సో అందుకే ఏబిసి వాల్యూస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ ఆల్ఫా గామా వాల్యూ అనేది 90 degrees ఉంటుంది. సో ఆల్ఫా అనేది ఏంటి? ఇట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ ద జెడ్ అండ్ వై. గామా అనేది ఇట్స్ యాంగిల్ బిట్వీన్, గామా దేనికి యాంగిల్ ఉంటుంది? ఏ యాక్సిస్ మధ్య యాంగిల్ ఉంటుంది? ఎక్స్ అండ్ వై. సో ఈ రెండు వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే 90 degrees ఉంటాయి. అండ్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్ టు బీటా. సో బీటా అనేది ఏంటి? దేని మధ్యలో ఉంటుంది? XZ. ఇక్కడ చూడండి. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ వై అండ్ దిస్ ఇస్ జెడ్. సో ఈ XZ మధ్యలో ఉన్న యాంగిల్ బీటా. తర్వాత ఈ XYకి ఉన్న యాంగిల్ చూడండి. ఈ XYకి ఉన్న యాంగిల్ గామా, ఇది 90 degrees ఉంటుంది. తర్వాత ZY, సో ఈ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమంటామంటే మోనోక్లినిక్ అంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఏంటంటే ట్రైక్లినిక్. సో ఈ ట్రైక్లినిక్లో లెంత్లు ఈక్వల్గా ఉండవు, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు, ఆ యాంగిల్ 90 degrees కూడా ఉండవు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ రాశారు చూడండి. సో ఏబిసి వాల్యూ ఉంటుంది. ఆల్ఫా రాశారు, బీటా రాశారు, గామా రాశారు. సో ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమంటారంటే ట్రైక్లినిక్ యూనిట్ సెల్ అంటారు. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. 7 ఉన్నాయి: క్యూబిక్, హెక్సాగోనల్, టెట్రాగోనల్, రాంబోహెడ్రల్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. మీరు ఈ ట్రైక్లినిక్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రైక్లినిక్లు ఏంటి? సైడ్లు ఈక్వల్గా ఉండవు, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 degrees. మోనోక్లినిక్లు ఏంటంటే యాంగిల్స్ అయితే లెంత్లు అయితే ఈక్వల్గా ఉండవు. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, బట్ యాంగిల్స్లో ఆల్ఫా గామా మాత్రం 90 degrees ఉంటాయి, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు బీటా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా అవసరం లేదు, ఈ రెండు అవసరం లేదు. ఎందుకంటే ఏ సాలిడ్లో కూడా ఈ యూనిట్ సెల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే చాలా తక్కువ అనమాట. ఓకే. సో ఈ ఆర్థోరాంబిక్ గుర్తుపెట్టుకోండి. సో ఆర్థోరాంబిక్లో ఏముంటాయి చెప్పండి? ఆర్థో అంటేనే 90 degrees. ఓకే. సో యాంగిల్స్ అన్నీ 90 degrees ఉంటాయి, బట్ లెంత్లు ఏంటి? ఈక్వల్గా ఉండవు. సో ఇప్పుడు ఆర్థోరాంబిక్కి ఆ రిలేషన్షిప్ చెప్పండి. ఆర్థోరాంబిక్ యూనిట్ సెల్లో ఆ లెంత్కి రిలేషన్షిప్, యాంగిల్స్కి రిలేషన్షిప్ చెప్పండి. A not equal to B not equal to C, A equal to B equal to alpha equal to beta equal to gamma equal to 90. అంతే. ఇది ఆర్థోరాంబిక్. సో క్యూబిక్ చెప్పండి. ఫస్ట్ క్యూబిక్ యూనిట్ సెల్ చెప్పండి. ఇదే ఎక్కువ రిపీట్ అవుతుంది మనకి. దీన్ని చెప్పండి. క్యూబిక్ యూనిట్ సెల్ చెప్పండి. ఆ రిలేషన్షిప్ చెప్పండి. A equal to B equal to C, alpha equal to beta equal to gamma equal to 90. అంతే. సో క్యూబిక్ అయిపోయింది. తర్వాత హెక్సాగోనల్ చెప్పండి. A equal to B not equal to C. ఆల్ఫా వాల్యూ Alpha equal to beta equal to 90, gamma equal to 120. అంతే. సో తర్వాత ఇంకో యూనిట్ సెల్ ఏంటి? నెక్స్ట్ యూనిట్ సెల్ ఏంటి? టెట్రాగోనల్. టెట్రాగోనల్ చెప్పండి. రిలేషన్షిప్ చెప్పండి. మీకు టెట్రాగోనల్ అంటే దీని నుంచే వస్తుంది. జస్ట్ ఏం చేయాలి? జెడ్ని ఇంక్రీజ్ చేయాలి అంతే. A equal to B not equal to C. యాంగిల్స్ ఏమవుతాయి? Equal to 90 degree. సో నెక్స్ట్ ఏంటి? రాంబోహెడ్రల్ లేకపోతే ట్రైగోనల్. దీనిలో రిలేషన్షిప్స్ ఏంటి? A equal to B equal to C.
ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా అని ఈక్వల్ టు 90 degrees. అంతే, అన్ని ఈక్వల్గా ఉంటాయి బట్ 90 degreesకి ఈక్వల్గా ఉండవు, అంతే డిఫరెన్స్. సో తర్వాత ఈ ఆర్థోరాంబిక్. ఆర్థో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 90 degrees ఉంటాయి, యాంగిల్స్ 90 ఉంటాయి బట్ లెంత్లు అనేవి ఈక్వల్గా ఉండవు. సో ఈ 4 గుర్తుపెట్టుకున్నా చాలమ్మా. క్యూబిక్, హెక్సాగోనల్, టెట్రాగోనల్, రాంబోహెడ్రల్ కూడా అవసరం లేదు. ఈ 3 ప్లస్ ఇది ఈ ఆర్థోరాంబిక్, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి ప్రిమిటివ్ యూనిట్ సెల్స్. ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే వీటికి ఆటమ్స్ అనేవి ఓన్లీ కార్నర్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ 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 ఓన్లీ ఆ కార్నర్స్ మాత్రం ఆటమ్స్ ఉంటాయి. సో బ్రాగ్స్ ఏం చేశాడంటే ఓన్లీ కార్నర్స్లో కాకుండా మధ్యలో కూడా ఆటమ్స్ని ప్లేస్ చేస్తాడు. ప్లేస్ చేసి దాన్ని ఒక యూనిట్ సెల్ చేస్తాడు. అలా మొత్తం ఎన్ని టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఫామ్ అయ్యాయంటే 14 టైప్స్ ఫామ్ అయ్యాయి. సో ఒక ప్రిమిటివ్లో ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఉంటాయి. ప్రిమిటివ్ యూనిట్ సెల్లో ఆ యూనిట్ సెల్లో ఓన్లీ కార్నర్ పాయింట్లో మాత్రమే ఆటమ్స్ ఉంటాయి. నువ్వు కార్నర్ పాయింట్స్ మాత్రమే కాకుండా ఆ ఫేస్ ఉంటుంది. ఇప్పుడు యూనిట్ సెల్ ఫేస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆటమ్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు, ఇక్కడ ప్లేస్ చేశారు, ఇక్కడ ప్లేస్ చేశారు, ఇక్కడ ప్లేస్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారంటే ఈ ఆటమ్ని ఈ ఫేస్ మధ్యలో కూడా ఇక్కడ ఒక ఆటం పెట్టారు, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం. సో ఇది ఒక యూనిట్ సెల్ అయింది. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఉన్నదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక క్యూబ్ ఆటమ్ ఉంటుంది, వాటికి కార్నర్లో ఆటమ్స్ ఉంటాయి, మళ్ళీ ఫేస్లో కూడా ఆటమ్స్ ఉంటాయి, మళ్ళీ అది రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒక క్యూబిక్ ఆటమ్ ఉంటుంది, వాటికి కార్నర్లో ఆటమ్స్ ఉంటాయి, ఫేస్లో కూడా ఆటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా కార్నర్స్తో పాటు ఫేస్లో ఆటమ్స్ పెడతా ఉన్నారు. అంటే ఆ యూనిట్ సెల్ యొక్క ఫేస్లో ఆటమ్స్ పెడతా ఉన్నారు. దాంతోపాటు ఆ యూనిట్ సెల్ యొక్క బాడీ సెంటర్లో పెడతా ఉన్నారు. బాడీ సెంటర్ అంటే ఇప్పుడు ఈ సెంటర్లో అనమాట, ఎంత మన హాలో స్పేస్ ఉంటుంది కదా, ఆ సెంటర్లో ఆటమ్ పెడతా ఉన్నారు. దాంతోపాటు బేస్లో కూడా ఆటమ్ పెడతా ఉన్నారు. ఇలా డిఫరెంట్ పొజిషన్లో మన ఆటమ్స్ పెడితే వీ గాట్ 14 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. వాటిని ఏమంటామంటే బ్రావిస్ లాటిసెస్ అంటారు. ఇప్పుడు మీరు క్యూబిక్ తీసుకుంటే ఈ క్యూబిక్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ బట్టి. ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ క్యూబిక్. సో ప్రిమిటివ్ యూనిట్ సెల్. సో ఈ సింపుల్ క్యూబిక్లో ఆటమ్స్ అనేవి ఓన్లీ కార్నర్ పాయింట్స్లో మాత్రమే ఉంటాయి. సెకండ్ వన్ ఏంటంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. దీన్ని మనం FCC అంటారు. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ఆ ఫేస్ యొక్క సెంటర్లో కూడా ఆటమ్స్ అనేవి ఉంటాయి. సో క్యూబ్లోనే ఫేస్ సెంటర్డ్ క్యూబ్, ఇది సింపుల్ క్యూబిక్. నెక్స్ట్ ఏంటంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవే మనకి ఎక్కువ వచ్చేది. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, తర్వాత హెక్సాగోనల్. అంతకుమించి ఇంకేం రావు. ఈ 3 స్ట్రక్చర్స్ అన్ని మెటల్స్లో ఉంటాయి. సో ఒక్క క్యూబిక్లోనే మళ్ళీ మనకి 3 టైప్స్ ఉన్నాయి. నువ్వు క్యూబ్లో ఓన్లీ కార్నర్స్లో పెడితే వీ విల్ గెట్ ద సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. కార్నర్స్తో పాటు ఆ క్యూబ్ యొక్క ఫేస్ సెంటర్లో కూడా ఆటమ్స్ ప్లేస్ చేస్తే వీ విల్ గెట్ ద FCC క్రిస్టల్ స్ట్రక్చర్. కార్నర్స్తో పాటు ఆ క్యూబ్ యొక్క బాడీ సెంటర్లో కూడా ఆటమ్ ప్లేస్ చేస్తే వీ విల్ గెట్ ద బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. అలాగే సిమిలర్గా టెట్రాగోనల్ కూడా అంతే. సింపుల్ టెట్రాగోనల్ ఉంటుంది, బాడీ సెంటర్డ్ టెట్రాగోనల్ ఉంటుంది. ఆర్థోరాంబిక్లో సింపుల్ ఆర్థోరాంబిక్, బాడీ సెంటర్డ్ ఆర్థోరాంబిక్. ఏదైనా రిపీట్ చేశాడు, డిఫరెంట్ టైప్స్ అనుకోండి. బాడీ సెంటర్డ్ ఇది బేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్, తర్వాత ఫేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్. ఇక్కడ 4 ఉంటాయి. హెక్సాగోనల్లో ఓన్లీ ఒకేటే ఉంటుంది, సింపుల్ హెక్సాగోనల్ ఉంటుంది. తర్వాత మోనోక్లినిక్లో సింపుల్ మోనోక్లోనిక్ ఉంటుంది, బేస్ సెంటర్డ్ మోనోక్లినిక్ ఉంటుంది. ట్రైక్లినిక్లో సింపుల్ ట్రైక్లినిక్ మాత్రమే ఉంటుంది. రాంబోహెడ్రల్లో సింపుల్ రాంబోహెడ్రల్ మాత్రమే ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ యూనిట్ లాటిసెస్ ఏంటంటే ఇవి మాత్రమే అమ్మా. ఈ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, HCP అంటే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటారు, సింపుల్ హెక్సాగోనల్. ఎందుకు ఇవే ఇంపార్టెంట్ అంటున్నానంటే మనకున్న ఈ మెటల్స్, మనకున్న క్రిస్టలైన్ సాలిడ్స్ అన్ని ఎక్కువగా ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి, అంటే ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ కలిగి ఉంటాయి అంటే ఈ 3, ఇది కూడా లేదు, ఇవి 2, ఇది 1, ఈ 3 ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు అల్యూమినియం, టంగ్స్టన్, జింక్, కోబాల్ట్, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ ఇవన్నీ తీసుకుంటే సాలిడ్సే కదా. సాలిడ్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఆ యూనిట్ సెల్ రిపీట్ అవుతూ ఉంటుంది.
ఆ యూనిట్ సెల్ ఏంటని చూస్తే ఈ మూడిట్లో ఏదో ఒక యూనిట్ సెల్ ఉంటుంది. అది హెచ్సిస్ అన్న ఉండొచ్చు, బీసీస్ అన్న ఉండొచ్చు, లేకపోతే హెచ్సిపి అన్న ఉండొచ్చు. అందుకే మనం ఎక్కువగా స్టడీ చేసేది కూడా వీటిని మాత్రమే స్టడీ చేస్తాం, వీటన్నిటిని స్టడీ చేయం. సో ఇప్పుడు బేసిక్ కామన్ రిపీట్ అయ్యే యూనిట్ సెల్స్ చెప్పండి. నేను 3 యూనిట్ సెల్స్ చెప్పాను. ఇప్పుడు ఆ 3 యూనిట్ సెల్స్ చెప్పండి నాకు. సింపుల్ క్యూబిక్, సింపుల్ క్యూబిక్, ఓకే. తర్వాత ఫేస్ సెంటర్డ్, బాడీ ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, తర్వాత సింపుల్ SCP. హెక్సాగాన్. ఇది కూడా రాదు యాక్చువల్గా. ఈ సింపుల్ క్యూబిక్ కూడా తీసేయండి. ఒక్క పొలోనియంలో మాత్రమే ఉంటుంది అది, ఇంకా మిగతా దేంట్లో కూడా ఉండదు. సో బేసికల్గా మనకి అవైలబుల్ ఉన్న మెటల్స్లో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ రిపీట్ అవుతాయంటే ఈ 3 రిపీట్ అవుతాయి: FCC, BCC, HCP. ఇక్కడ ఎవడు మళ్ళీ ఆన్ చేశాడు చూడరా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదానికి రిప్రజెంట్ చేశారు చూడండి. సో క్యూబిక్ తీసుకుంటే ఫస్ట్ ఇది ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్. సో ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఆటమ్స్ అనేవి ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది బాడీ సెంటర్డ్ క్యూబిక్. బాడీ సెంటర్ క్యూబిక్లో కార్నర్స్తో పాటు ఆటమ్ అనేది ఆ బాడీ యొక్క సెంటర్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక ఆటమ్ ఉంటుంది. సో దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బాడీలో కూడా ఒక ఆటమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్లో ఆటమ్స్ అనేవి కార్నర్లో ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 కార్నర్లో ఉంటాయి. దాంతోపాటు ఇది ఒక ఫేస్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్. ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్. ఇలా మొన్న అన్ని 6 ఫేసెస్లో కూడా మనకి ఇక ఆటమ్స్ ఉంటాయి. దీన్ని FCC అంటారు. అలాగే ప్రతి దానికి మీకు డ్రా చేశారు చూడండి, యూనిట్ సెల్ని డ్రా చేశారు. మీరు ఏ యూనిట్ సెల్ని డ్రా చేస్తారంటే మీరు కెమిస్ట్రీ బుక్ తీసుకోండి. కెమిస్ట్రీ బుక్ తీసుకొని యూ డ్రా ద ఈ 3 యూనిట్ సెల్స్ని డ్రా చేయండి అమ్మా. FCC యూనిట్ సెల్ని డ్రా చేయండి, ఓకే. BCC యూనిట్ సెల్ని డ్రా చేయండి, తర్వాత SCP యూనిట్ సెల్ని డ్రా చేయండి. ఇప్పుడు యూనిట్ సెల్ అంటే ఏం చెప్పండి, మళ్ళీ మీకు అర్థమైనంత వరకు యూనిట్ సెల్ అంటే ఏంటి? ఒక క్రిస్టల్లో యూనిట్ సెల్ అని ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్స్ ఎ బిల్డింగ్ బ్లాక్. సింపుల్గా మీరు చెప్పాలంటే ఇప్పుడు మన బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎలాగైతే ఇటుకొని బిగినింగ్లో వాడతామో, లేకపోతే ఏదైనా ఒక ఆర్గాన్ తయారు చేయడానికి ఏదైతే సెల్ బిగినింగ్లో ఉంటుందో, అలాగే ఒక మెటీరియల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫామ్ రావడానికి ఫస్ట్ ఉన్న ఆ రిపీటింగ్ ఎంటిటీ యూనిట్ సెల్. సో ఇట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ ద రిపీటింగ్ ఎంటిటీ ఆఫ్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. సో దాన్నే మనం రిపీట్ చేస్తే మనకి ఎంటైర్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన యూనిట్ సెల్ని డిఫైన్ చేస్తాం. తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయో కూడా చూసాం. 7 యూనిట్ సెల్స్ ఉంటాయి. మళ్ళీ నువ్వు వేరే వేరే పొజిషన్లో ప్లేస్ చేస్తే మనకి 14 బ్రావిస్ లాటిసెస్ వచ్చాయి. నెక్స్ట్ మన యూనిట్ సెల్ని స్టడీ చేయాలి, అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ చదవాలన్నమాట. సో బేసికల్గా ఈ యూనిట్ సెల్ అనేది ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై, సో నువ్వు ఆ స్టడీ చేస్తా ఉన్నప్పుడు, సో వీ విల్ స్టడీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఈ పారామీటర్స్ అన్నిటినీ స్టడీ చేస్తాం. దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే, సో టైప్ ఆఫ్ ఆటమ్ అండ్ దేర్ రేడియస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ సెల్ అనేది ఐరన్లో ఉందనుకోండి, తర్వాత ఐరన్ ఆటమ్ ఏంటి, దాని యొక్క అంటే ఇప్పుడు క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకోండి, TCC క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకోండి. ఎలా ఉంటుంది ఇది? సో ఫస్ట్ మనం క్యూబ్ గీయాలి. క్యూబ్ గీసిన తర్వాత ఆటమ్స్ ఏ పొజిషన్లో ఉంటాయో చెప్పండి. BCCకి ఏ పొజిషన్లో ఉంటాయి ఇప్పుడు ఆటమ్స్? లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేయాలి మనం? BCC అంటే చెప్పండి ఫస్ట్. బాడీ సెంటర్డ్ క్యూబిక్. సో ఫస్ట్ క్యూబిక్ సెల్ ప్రిమిటివ్ సెల్ అంటే దాని మీనింగ్ ఏంటి?
ఆటమ్స్ ఏ పొజిషన్లో ఉంటాయి? కార్నర్స్ మాత్రమే ఉంటాయి. అంటే సో ఇక్కడ ఉంటాయి. బాడీ సెంటర్ క్యూబిక్ అంటే కార్నర్స్తో పాటు ఆటమ్ ఎక్కడ ఉండాలి? మిడిల్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ కూడా ఒక ఆటమ్ ఉంటుంది. ఇది బీసీసీ యూనిట్ సెల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీసీ అనేది ఐరన్లో ఉంటుంది. ఐరన్ తీసుకుంటే ఐరన్ యొక్క యూనిట్ సెల్ ఏంటంటే బీసీసీ, రూమ్ టెంపరేచర్ దగ్గర. ఇప్పుడు నువ్వు ఈ యూనిట్ సెల్ని స్టడీ చేయాలంటే ఈ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ యూనిట్ సెల్ అనేది ఏ మెటీరియల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్లో ఉంది కాబట్టి ఆ ఐరన్ యొక్క ఆటమ్ యొక్క రేడియస్ ఎంత, ఆ రేడియస్ని టైప్ ఆఫ్ ఆటము, తర్వాత దాని యొక్క రేడియస్, ఏ మెటీరియల్ యొక్క ఆటము, దాని యొక్క ఆటమ్ యొక్క రేడియస్ ఎంత. ప్రతి ఆటమ్కి రేడియస్ ఉంటుంది. ఇలా ఇప్పుడు సోడియం తీసుకోండి, తర్వాత ఐరన్ తీసుకోండి, దేనికి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది? సోడియంకా ఐరన్కా? దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది? ఐరన్కి ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందా? అంటే దాని వ్యాలెన్సీ షెల్ అనేది ఇంకా ఎక్కువ. దీంతో పోలిస్తే, సోడియంతో పోలిస్తే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ షెల్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా సోడియంతో పోలిస్తే? సోడియంతో పోలిస్తే ఐరన్లో ఎలక్ట్రాన్ షెల్స్ అనేవి, అంటే ఎలక్ట్రాన్ ఆక్యుపైడ్ షెల్స్లో ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ. సో ఇప్పుడు దాని అటామిక్ రేడియస్ ఐరన్కి ఎక్కువ ఉంటుందా సోడియంకి ఎక్కువ ఉంటుందా? ఐరన్కి ఎక్కువ ఉంటుంది. అలా ప్రతి ఆటమ్కి అటామిక్ రేడియస్ ఉంటుంది. ఓకే, సో అటామిక్ రేడియస్ని స్పెసిఫై చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సెల్ యొక్క డైమెన్షన్స్ స్పెసిఫై చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ బాడీ సెంటర్ ఉంది కాబట్టి దీనికి యూనిట్ సెల్ డైమెన్షన్స్ ఏమవుతాయి? క్యూబిక్ కాబట్టి A = B = C, ఆల్ఫా = బీటా = గామా = 90 degrees. ఒకవేళ హెక్సాగోన్లో అయితే A to C చెప్పాలి. ఓకే, చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. హెక్సాగోనల్ది సెల్ యొక్క డైమెన్షన్ని స్పెసిఫై చేయాలమ్మా. ఫస్ట్ పాయింట్ ఆటము, తర్వాత సెల్ యొక్క డైమెన్షన్ చెప్పాలి. మూడవ పాయింట్ చూడండి. ఇవన్నీ మీకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం వాడతాం. ఈ మూడు ఇంపార్టెంట్. మీకు గేడ్ ఎగ్జామ్ అలా తీసుకుంటే వీటి నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఇంతకుముందు అటామిక్ బాండింగ్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, అటామిక్ స్ట్రక్చర్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. మనకి ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకునే ఏమైనా గేట్లో క్వశ్చన్స్ అడిగితే ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకుని అడుగుతారు. దీనిలో థర్డ్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. సో ఒక యూనిట్ సెల్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బీసీసీ యూనిట్ సెల్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? సో అది తప్పు అనమాట. 9 లేవు. ఎందుకు 9 లేవంటే ఇప్పుడు చూడండి, నేనేం చెప్తాను, ఒక సాలిడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే ఈ యూనిట్ సెల్ ఏమవుతా ఉంటుంది? యూనిట్ సెల్ ఏమవుతా ఉంటుంది మనకి చెప్పండి? రిపీట్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఇదొక క్యూబు, ఇదొక క్యూబ్. ఓకే, సో ఇక్కడ ఒక ఆటం ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఆటం అనేది దేంతో షేర్ అయ్యింది? ఇక్కడ ఓన్లీ ఒక ఆటమే ఉంది, బట్ ఈ క్యూబిక్ యూనిట్ సెల్కి షేర్ అయింది ఇదే ఆటము. తర్వాత ఈ క్యూబిక్ యూనిట్ సెల్ కూడా ఇదే ఆటం షేర్ అవుతా ఉంది. ఆమె రైట్? అవునా కాదా? అలాగే ఇది 1, 2 ఉంది. ఇదే క్యూబ్కి దీని ముందర ఒక క్యూబ్ ఉంటుందా? ఉంటుంది సార్. అది 3 అనుకోండి. దీని సైడ్ 2 ముందర ఒకటి ఉంటుందా? ఉంటుంది సార్. 4 అయినాయి. 4 అయిన తర్వాత ఈ 1 పైన ఒక క్యూబ్ ఉంటుందా? అంటే నేను y డైరెక్షన్లో చెప్పాను, తర్వాత ఇప్పుడు z డైరెక్షన్లో, అది 5 అయిపోద్ది. తర్వాత 2 పైన ఒకటి ఉంటుందా? సో 1, 2 అయిపోయింది. 3 ఇక్కడ ఉంటుంది. మీరు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఓకే, మీరు దాన్ని ఇంకా 3 డైమెన్షన్ ఇమాజిన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. సో ఇది 3 అనుకుంటే, ఇది 4 అనుకుంటే,
ఓకే. సో ఇది 1 2 3 4. తర్వాత దీనిపైన ఒకటి ఉంటుంది, ఇది ఇక్కడ 5 ఉంటుంది, 6 ఉంటుంది, మళ్ళీ 3 పైన ఒకటి ఉంటుందిగా. 3 అనేది ఇక్కడ బేస్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. నేను కరెక్ట్గా డ్రా చేయట్లేను, యూ కెన్ ఇమాజిన్ రైట్ దిస్. ఓకే. సో ఇది 3 అనుకుంటే, ఇది 4 అనుకుంటే, ఈ ఒక్క యూనిట్ సెల్ చూడు. ఫస్ట్ 1 2కి ఆక్యుపై అయ్యింది, తర్వాత ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, తర్వాత ఈ 1 పైన ఒక యూనిట్ సెల్ ఉంటుంది, అది 5, 2 పైన ఒక యూనిట్ సెల్ ఉంటుంది, అది 6, 3 పైన ఇంకో యూనిట్ సెల్ ఉంటుంది, 7, తర్వాత 4 పైన ఇంకో యూనిట్ సెల్ ఉంటుంది, 8. అంటే ఈ ఒక్క యూనిట్ యాటమే, అంటే ఈ ఒక్క యాటమే ఎన్ని క్యూబిక్ యూనిట్ సెల్ని షేర్ చేస్తుంది? 8 సార్. 8. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది ఈ ఒక్క యూనిట్ సెల్లో? ఒక ఆటము 8 కార్నర్స్ని అది షేర్ చేసుకుంటే, ఓకే, 1 ఆటమ్. సో 8 కార్నర్స్ అనేవి ఒక ఆటమ్ని షేర్ చేసుకుంటుంది, అంటే లైక్ 8 యూనిట్ సెల్స్ అనమాట. ఓకే, అదర్వైజ్ 8 యూనిట్ సెల్, 1 కార్నర్ atom. Just a minute. 1 corner atom, it is shared by 8 unit cell. ఈ ఒక్క కార్నర్ ఆటమ్ 8 యూనిట్ సెల్స్తో ఆక్యుపై అయ్యింది. ఓకే. సో ఒక యూనిట్ సెల్కి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఏంటి, 8 యూనిట్ సెల్స్ యొక్క కాంబినేషన్ చేస్తే మనకి ఒక ఆటమ్ ఫామ్ అవుతుంది. ఒక యూనిట్ సెల్లో ఈ ఆటమ్ ఎంత ఉంటుంది? ఒక యూనిట్ సెల్లో దాని పోర్షన్ ఎంత ఉంటుంది? 1/8. 1/8 ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా ఒక ఆటమ్ ఉండదమ్మా. ఇక్కడ ఎంత ఉంటుంది? ఓన్లీ 1/8 పోర్షన్ ఆఫ్ ఆటమ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది సిమిలర్గా? సే 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ కూడా 1/8 పోర్షన్, ఇక్కడ కూడా 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ 1/8 పోర్షన్, ఇక్కడ 1. మొత్తం ఎన్ని కార్నర్ ఆటమ్స్ ఉన్నాయి క్యూబ్లో? సో 1 8. సో మొత్తం ఎంత ఆటమ్ అవుతుంది ఇది? 1. సో 8 కార్నర్స్ ఇంటూ 1/8, 1 ఆటమ్ అవుతుంది. తర్వాత సెంటర్లో తీసుకోండి, నీకు బాడీ సెంటర్లో ఒక ఆటమ్ ప్లేస్ చేస్తావు. ఇప్పుడు ఇది వేరే ఆటమ్స్ షేర్ చేసుకుంటుందా చెప్పండి? ఈ సెంటర్లో ఉన్న ఆటము దీంతో షేర్ చేసుకుంటుందా? పక్కన ఉన్న క్యూబిక్ సెల్తో షేర్ చేసుకుంటా, షేర్ చేసుకోదు. ఇమాజిన్ చేయండి, క్యూబ్ క్లోజ్ చేసుకోదు. అంటే ఏంటి, కంప్లీట్గా ఒక ఆటమ్ ఉంటుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నట్టు బీసీసీలో? 9 కాదు, 9 కాదు, చూడండి. సో ఒక బీసీసీ యూనిట్ సెల్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఓకే. సో మనం నెక్స్ట్ చూద్దాం, పద్యానికి ఇలా చూడాలి. ఐ విల్ టేక్ 10 more minutes అమ్మా. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్ ఏం లేదు ఇప్పుడు 12 దాటిన తర్వాత? లేదు సార్. ఓకే. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా ఆ యూనిట్ సెల్లో తీసుకుంటే ఆ యూనిట్ సెల్ని టచ్ అవుతూ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఇట్స్ నథింగ్ బట్ క్లోజెస్ట్ నైబర్స్ ఆఫ్ ద ఆటమ్. సో నువ్వు ఒక యూనిట్ సెల్ని తీసుకుంటే ఆ యూనిట్ సెల్ని టచ్ అవుతూ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ మీరు నేను ఫర్దర్గా చెప్పినప్పుడు మీకు అర్థమవుద్ది. ఓకే. సో వీ షుడ్ దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే కోఆర్డినేషన్ నెంబర్తో ఇండికేట్ చేస్తారు. సో క్లోజెస్ట్ నైబర్స్ ఆఫ్ ద ఆటమ్. సో లాస్ట్ ఏంటంటే అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. ఈ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు యూనిట్ సెల్ తీసుకున్నావు, మీకు మేబీ ఆ 3 dimensional చూస్తే క్లియర్గా అర్థమయ్యేది. ఫైన్, చూద్దాం. సో అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నాను, ఇది ఒక క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నాను. అదర్వైజ్ వీల్ గో టు దిస్ ప్లేస్. ఇక్కడ చూడండి, ఇదే ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ని ఇలా మనకి సింపుల్ క్యూబిక్తో రిప్రజెంట్ చేశారు. ఓకే. సో ఇక్కడ ఆటమ్ సెంటర్లో మనం పాయింట్ రిప్రజెంట్ చేసాం. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఇలా డౌన్ కంటిన్యూ అవుద్ది. ఇది ఓకేగా? ఇప్పుడు నేను డ్రా చేసింది ఓకేగా?
ఓకే సార్. సో మీరు ఇక్కడ చూడండి, ఈ ఆటమ్ అనేది ఈ క్యూబ్ తీసుకున్నప్పుడు ఎంతో అంత ఆటమ్స్ అనేవి ఆకుపోయాయి ఈ క్యూబ్లో. బట్ ఎంటైర్ ఆటంలో మొత్తం ఆటమ్స్ ఏ ఉంటాయా, లేకపోతే ఏదైనా గ్యాప్ ఉంటుందా? ఆటమ్స్ మధ్యన మనం ఫుల్గా ప్యాక్ చేయలేం కదా, గ్యాప్ అయితే ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో ఈ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నువ్వు ఒక యూనిట్ సెల్ని తీసుకున్నప్పుడు ఆ యూనిట్ సెల్ వాల్యూమ్ని ఈ ఆటమ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ప్యాక్ చేశాయి, ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేశాయి. సో నువ్వు ఒక యూనిట్ సెల్ని తీసుకుంటే ఆ యూనిట్ సెల్లో ఈ ఆటమ్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై అయి ఉన్నాయి. సో దాన్నే మనం అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటాం. అండ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఫర్ 3 యూనిట్ సెల్స్. మనం చెప్పాం కదా, ఎఫ్సిసి, డిసిసి, హెచ్సిపి ఎక్కువ రిపీట్ అవుతాయని చెప్పేసి ఈ మూడింటికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడింటికి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ యూనిట్ సెల్ క్యాలిక్యులేట్ చేయాలి, కోఆర్డినేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి, అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఆ ఇచ్చిన యూనిట్ సెల్ వాల్యూమ్లో ఈ ఆటమ్స్ అనేవి ఎంత పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ని ఆక్యుపై చేసాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ని ఆక్యుపై చేసాయి. దాన్ని దేంతో స్పెసిఫై చేస్తారంటే ఈ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్తో స్పెసిఫై చేస్తారు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక ఆటమ్ తీసుకుంటే ఆటమ్ని టచ్ అవుతూ ఎన్ని నెంబర్ ఆఫ్ నైబర్ ఆటమ్స్ ఉన్నాయి, అది కోఆర్డినేషన్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ అంటే ఒక యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ మూడే ఇంపార్టెంట్ అమ్మా. ఈ మూడింటి మీద లేకపోతే నెక్స్ట్ ఇది ఈ ఆటమ్కి రేడియస్కి తర్వాత ఈ లెంత్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద పాయింట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఆల్సో. మీ గేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్. దీనిలో ఫస్ట్ చూడండి, ఫస్ట్ చూస్తే ఫస్ట్ వి విల్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. దీనిలో ఫస్ట్ సింపుల్ క్యూబిక్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో సింపుల్ క్యూబిక్కి ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి చెప్పండి. సింపుల్ క్యూబిక్ అంటే ఆటమ్స్ ఏ పొజిషన్లో ఉంటాయి? కార్నర్స్. సో ఒక కార్నర్ మ్యాటర్ ఎంత, ఒక ఈ కార్నర్లో ఉన్న ఆటమ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది? 1/8 పోర్షన్ ఉంటుంది. సో మన ఓవరాల్గా 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి సింపుల్ క్యూబిక్లో? 1 సార్. 1. 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 8 × 1/8 1. నెక్స్ట్ బీసీసీ తీసుకోండి. సో మనం ఇవే ఎక్కువ చదువుతాం అమ్మా, సింపుల్ క్యూబిక్, బీసీసీ, ఎఫ్సీసీ, హెచ్సిపి, ఇది కూడా చదువుతాం. ఈ మూడే ఎక్కువ చదువుతాం. బీసీసీ తీసుకోండి. బీసీసీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 8 కార్నర్స్ ప్లస్ 1 బాడీ సెంటర్. నెక్స్ట్ ఎఫ్సీసీ తీసుకోండి. ఎఫ్సీసీ తీసుకుంటే ఎఫ్సీసీకి సో ఇఫ్ యూ టేక్ దిస్ యూనిట్ సెల్, ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? కార్నర్స్ అండ్ ఫేస్ సెంటర్స్. కార్నర్స్ ఫేస్లో ఉంటాయి. సో కార్నర్స్ అన్ని కలిపితే ఎంత ఆటమ్ తయారవుద్ది మనకి? 1 ఆటమ్. 1 ఆటమ్. ఫైన్. సో ఈ కార్నర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ చూడండి, ఇక్కడ ఆటమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆటము ఇంకెన్ని యూనిట్ సెల్స్తో అది షేర్ చేసుకుంటా చెప్పండి? 1 మోర్ అంతే. దాని పక్కన ఉన్న యూనిట్ సెల్తో మాత్రం ఆక్యుపై చేస్తుంది, పైన ఉన్న యూనిట్ సెల్తో ఆక్యుపై అవుద్ది అది? అవ్వదు సార్. అవ్వదు. సో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మనకి? 6 ఫేజెస్. సో ఈ పోర్షన్ ఎంత అవుద్ది ఇది అంటే? ఇది 2తో షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక ఆటము 2 యూనిట్ సెల్స్తో షేర్ చేసుకుంటుంది. ఒక యూనిట్ సెల్కి ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది? 1/2 హాఫ్ ఉంటుంది. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అలా మనకి? 6. సో 1/2 × 6 ఎన్ని ఆటమ్స్ అవుతాయి ఫేస్లో? 3 ఆటమ్స్. 3 ఆటమ్స్. కార్నర్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 1 ఆటమ్. ఓవరాల్గా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 4 ఆటమ్స్. 4 ఆటమ్స్. సో ఎఫ్సీసీ యూనిట్ సెల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి అంటే 4 ఆటమ్స్ ఉంటాయి. బీసీసీలో 2 ఆటమ్స్ ఉంటాయి. సింపుల్ క్యూబిక్లో 1 ఆటమ్ ఉంటుంది. హెచ్సిపి తీసుకోండి. హెచ్సిపికి వచ్చేసేసరికి సో దిస్ ఈస్ ద హెచ్సిపి యూనిట్ సెల్ అమ్మ. ఓకే, ఈ హెచ్సిపి యూనిట్ సెల్లో ఈ టాప్ పోర్షన్లో హెక్సాగన్ ఉంటుంది. బేసికల్గా ఇది కాదు, బట్ ఫైన్, వీ క్యాన్ కన్సిడర్ దిస్. హెక్సాగన్ యూనిట్ సెల్ డ్రా చేసినప్పుడు దీన్ని ఇలా కన్సిడర్ చేస్తాం. సో ఈ సింపుల్ హెక్సాగన్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఆటమ్స్ అని ఎలా ఉంటాయంటే, ఈ ఫస్ట్ టాప్లో ఒక హెక్సాగన్ ఉంటుంది, బాటంలో కూడా హెక్సాగన్ ఉంటుంది. సో A = B, ≠ C.
తర్వాత ఈ ఒక నిమిషం ఉండండి అమ్మా. సో ఇక్కడ 1 1 2 2 3 ఆటమ్స్ ఉంటే సెంటర్లో ఏముండదు. ఒక నిమిషం ఉండండి. 6 ఆటమ్స్. ఓకే. సో 2 2 3 ఫైన్. సో ఇప్పుడు హెక్సాగోనల్ మనం తీసుకుంటే ఫస్ట్ ఈ కార్నర్స్లో అంటే 6 హెక్సాగన్ కార్నర్స్లో ఆటమ్ ఉంటుంది. ఇక్కడ ఆటమ్ ఉంటుంది, 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 ఇక్కడ ఆటమ్ ఉంటుంది. టాప్లో ఉంటాయి. తర్వాత బాటంలో కూడా ఆటమ్స్ ఉంటాయి. వాటితో పాటు ఈ హెక్సాగోనల్ సెంటర్లో కూడా ఒక ఆటమ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఆటమ్ ఉంటుంది. తర్వాత దీని యొక్క సెంటర్లో 3 ఆటమ్స్ ఉంటాయి. ఈ హెక్సాగోన్ సెంటర్లో 3 ఆటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఆటము, ఇక్కడ ఒక ఆటము, ఇక్కడ ఆటమ్. ఇప్పుడు నా వి విల్ క్యాలిక్యులేట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఎస్సిపి యూనిట్ సెల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ ఆటమ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కార్నర్ ఆటమ్ తీసుకుంటే నేను ఇక్కడ ఇంకొకటి ఎక్స్టెండ్ చేయొచ్చు. చేయొచ్చా లేదా? సో రెండింటిని షేర్ చేసుకుంటుంది. తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఇలా ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి. మూవ్. ఓకే. సో దిస్ ఇస్ 1, దీనికి సంబంధించి దిస్ ఇస్ సెకండ్, దిస్ ఇస్ థర్డ్. తర్వాత దీనిపైన ఈ టాప్ పోర్షన్ పైన ఇంకొకటి ఉంటుంది, 4th. తర్వాత ఈ సెకండ్ పైన ఇంకొకటి ఉంటుంది, 5th. థర్డ్ పైన ఇంకొకటి ఉంటుంది, 6th. దీని మీనింగ్ ఏంటి? హెక్సాగోనల్లో కార్నర్స్లో 6 కార్నర్స్ ఉన్న ఆటమ్ అనేది ఎన్ని యూనిట్ సెల్స్తో షేర్ చేసుకుంటా ఉంది? 6 యూనిట్ సెల్స్తో. సో ఒక యూనిట్ సెల్కి ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉంటుంది? 1/6. ఓకే. సో ఎన్ని కార్నర్ పొజిషన్స్ ఉన్నాయి? 12. టాప్లో మనకి 6 ఉన్నాయి, బాటంలో కూడా 6 ఉన్నాయి. సో కార్నర్ పొజిషన్స్ కలుపుకుంటే ఎన్ని ఆటమ్స్ వస్తాయి మనకి? 2 ఆటమ్స్. తర్వాత ఈ ఫేస్లో కూడా ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఆటమ్ ఉంటుంది. సో ఇది ఇంకో యూనిట్ సెల్తో ఆక్యుపై చేస్తుంది. ఇంకో యూనిట్ సెల్ మనం ఇలా టాప్లో ఫామ్ చేయొచ్చు. సో ఈ ఫేస్లో ఉన్న ఆటమ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్తో షేర్ అయిందంటే 2తో షేర్ అయింది. సో ఒక యూనిట్ సెల్ ఎంత ఉంటుంది? అది ఎంత పోర్షన్ ఉంటుంది? 1/2. సో 1/2 ఇంటూ 2. సో ఇట్ విల్ బి 1 ఆటమ్. తర్వాత ఈ హెక్సాగోనల్కి ఈ బాడీ సెంటర్లో 3 ఆటమ్స్ ఉంటాయి. సో అవి వేరే ఏ సెల్తో షేర్ చేసుకో కాబట్టి విల్ హ్యావ్ 3 ఆటమ్స్. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 6 atoms. 6 ఆటమ్స్. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి మీరు. నేను 2 క్వశ్చన్స్ ఇలానే అడుగుతారు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఫర్ ద బీసీసీ యూనిట్ సెల్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద హెచ్సిసి యూనిట్ సెల్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఎస్సిపి యూనిట్ సెల్స్. సో బీసీసీలో ఏమో 2 ఉంటాయి, ఎఫ్సిసిలో ఏమో 4 ఉంటాయి, హెచ్సిపిలో ఏమో 6 ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి. షుడ్ ఐ కంటిన్యూ? సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం లేండి. 11కి క్లాస్ 11 సరిపోదు. నేను వీలైతే ఈ మధ్యలో ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. ఐ విల్ మెన్షన్ ద టైమింగ్స్. వెళ్ళిపోకండి, జస్ట్ ఏ మినిట్. ఐ వాంట్ టేక్ ద అటెండెన్స్. వచ్చింది, రాంగ్. ఉండండి అమ్మా. డౌన్లోడ్ చేస్తాను కదా.
Connection went down. You can leave. You can leave. Thank you.